investment. Discount. Yes, very good. So major Interest revenue. with the balance with RBI. Yeah, whatever it may be, the primary revenue and foremost revenue is income. That is interest income. అంతేగా బ్యాంక్ మేజర్ ఎక్స్పెన్స్ ఇంట్రెస్టే, అలాగే మేజర్ ఇన్కమ్ కూడా ఇంట్రెస్టే. ఎస్ ఆర్ నో? Yes, sir. Bank plays with the time of money, time value of money, right? So based on the composition of incomes, మనం incomes ని 2 types కింద క్లాసిఫై చేయొచ్చు, like interest income and other income. Interest income and other income. So off with that interest incomes లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ ఆన్ అడ్వాన్సెస్ ఆర్ బిల్స్. అంటే బిల్స్ డిస్కౌంటింగ్ లో మనకు వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాన్నే డిస్కౌంటింగ్ అని కూడా అంటారు. ఓకే, ఎదుటివాడికి అది డిస్కౌంట్ అవుతుంది, మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఎక్సెస్ ఫండ్స్ ఉంటే, ఎక్సెస్ ఫండ్స్ కనుక ఉంటే బ్యాంక్స్ దగ్గర, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. వేరే కంపెనీలో షేర్స్ కింద ఇన్వెస్ట్ చేయడం కానీ, బాండ్స్ ఆర్ డిబెంచర్స్ కానీ. సో దే విల్ మేక్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఇన్కమ్ కూడా వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ అండ్ అదర్ ఇంటర్ బ్యాంక్ ఫండ్స్. అంటే బ్యాంకుకి, ప్రతి బ్యాంకుకి కూడా ఒక ఆర్బీఐ దగ్గర ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో అదేంటంటే ఆర్బీఐ దగ్గర కొద్ది ఫండ్స్ వాళ్ళు ఉంచాలి కంపల్సరీగా. ఓకేనా? ఎస్ఎల్ఆర్ అని, సిఆర్ఆర్ అని అవి ఉంటాయి ఆ రేషియోస్ ప్రకారం. సో ద బ్యాంక్స్ ఆర్ మ్యాండేట్లీ రిక్వైర్డ్ టు మెయింటైన్ సమ్ క్యాష్ యాజ్ అ సెక్యూరిటీ విత్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆ ఫండ్స్ లేదంటే వేరే ఏమన్నా ఫండ్స్ కనుక ఇస్తే, రిజర్వ్ బ్యాంక్ దగ్గర కనుక ఉంటే బ్యాంక్ ఫండ్స్, సో ఆన్ దట్ ఫండ్స్ బ్యాంక్ విల్ ఆల్సో ఎర్న్ ఇంట్రెస్ట్. ఓకే, అలాంగ్ విత్ దట్ బ్యాలెన్స్ విత్ ది అదర్ బ్యాంక్స్, ఇంటర్బ్యాంక్ ఫండ్స్, ఇంటర్బ్యాంక్ ఫండ్స్. ఓకేనా? అంటే ఆర్బీఐ దగ్గరే కాదు, లైక్ ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉంది అనుకున్నాం. సో అకౌంట్ ఉంటే అక్కడ ఏమైనా ఫండ్స్ డిపాజిట్ చేసినా అటువంటి వాటి మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో అదర్ ఇంటర్ బ్యాంక్ ఫండ్స్ అంటే అవి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ అండ్ బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్ ఆల్సో. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ ఆన్ అడ్వాన్సెస్ ఆర్ బిల్స్. నెక్స్ట్ ఆర్ అదర్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ అదర్ ఇన్కమ్లోకి ఏమొస్తాయంటే కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్. కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్. ఈ ఎక్స్చేంజ్ అనేది మ్యాక్సిమం మీరు ఎక్కడ వింటారంటే డీడీస్లో వింటారు. డిమాండ్ డ్రాఫ్ట్ ఎప్పుడైనా తీసారమ్మా మీరు? డిమాండ్ డ్రాఫ్ట్. సో డీడీలో ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, ఎక్స్చేంజ్ తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా? అలాగే బ్యాంక్ ఏమైనా ఏజెన్సీ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే వాటికి కమిషన్ తీసుకుంటారు. ఓకేనా? అలాగే బ్రోకరేజ్. సో అలాగే ఇప్పుడు బ్యాంక్స్ ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే బ్యాంక్స్ కంపెనీస్కి షేర్స్ అండర్ రేటింగ్ కూడా చేస్తున్నారు. అటువంటిప్పుడు దే విల్ ఛార్జ్ బ్రోకరేజ్ ఆల్సో. ఓకేనా? సో దీస్ టైప్ ఆఫ్ అదర్ ఇన్కమ్స్ విల్ బి ఆల్సో దేర్. అంటే బ్యాంక్ యొక్క కోర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ అనేది కోర్ ఇన్కమ్. అది కాకుండా బ్యాంక్స్ ఓన్లీ లెండింగ్ అండ్ డిపాజిటింగ్ అవి రెండువే చేయట్లేదు. ఇప్పుడు ఈ మధ్య బ్యాంక్స్ చాలా అదర్ సపోర్టింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాయి. సో ఫర్ సచ్ సపోర్టింగ్ యాక్టివిటీస్ they will charge some other forms of revenue like commission, exchange and brokerage. Okay, alage profit on sale of investments, interest on sale of investments direct income avutundi, and profit on sale of investments ante investments long term hold chesi whenever they are profitable they will sell in the market, and such profit will on such investments ante selling price minus cost price ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ విల్ బి ది ప్రాఫిట్ ఆర్ లాస్. ఇఫ్ దేర్ ఈస్ అ ప్రాఫిట్ దెన్ ఇట్ విల్ బికమ్ ఎన్ ఇన్కమ్, అండ్ ఇఫ్ దేర్ ఈస్ అ లాస్ ఇట్ విల్ బికమ్ ఎన్ ఎక్స్పెండిచర్. ఓకే, దెన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ రివాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్ అండ్ అదర్ అసెట్స్. బ్యాంక్ అసెట్స్ ఏమైనా సేల్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ కానీ, ఆర్ ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ప్రాఫిట్ ఆన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. అంటే లైక్ ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ కానీ అటువంటి గురించి చెప్తున్నాడు ఇక్కడ.
మీకు వీటి గురించి డెరివేటివ్స్ గురించి కానీ ఫ్యూచర్స్ గురించి కానీ మనకి ఆప్షన్స్ గురించి కానీ సిఏ ఫైనల్ లెవెల్లో ఎస్ఎఫ్ఎం సబ్జెక్ట్లో మీరు నేర్చుకుంటారు. అంటే నథింగ్ బట్ వీటిని ఏమంటారంటే ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు వీటిని. స్టాక్ ఎక్స్చేంజ్లో డైరెక్ట్గా స్టాక్స్ పర్చేజ్ చేసి సేల్ చేయడం కన్నా స్టాక్ మార్కెట్ తోటి చాలా మంది అంటే స్టాక్ మార్కెట్లో వచ్చే ప్రైస్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఈ రోజు 10 రూపాయలు ఉన్న షేరు రేపు పొద్దున్న 12 రూపాయలు ఉండొచ్చు, ఎల్లుండ అది మళ్ళీ 8 రూపాయలు పడిపోవచ్చు. ఈ మధ్యలో గెయిన్ అవ్వడం ఉంటుంది చూడండి, షార్ట్ టర్మ్ గెయినింగ్ అంటారు వీటిని. దాన్ని డెరివేటివ్స్ అనొచ్చు. అంటే వాళ్ళు నిజంగా షేర్స్ కొనరు, నిజంగా షేర్స్ అమ్మరు, ఓకేనా, ఫర్ గెయినింగ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్. అంటే ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ లో వాళ్ళు గెయిన్ అవ్వడానికి చేసే వాటిని డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. డెరివేటివ్స్ కానీ ఆప్షన్స్ కానీ అన్ని అలాంటివి ఉంటాయి, ఓకేనా. సో వీటి గురించి మీరు ఎస్ఎఫ్ఎం లో బాగా నేర్చుకుంటారు. బట్ ఫర్ ద మీన్ వైల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే ట్రాన్సాక్షన్స్ లాంటివి అనమాట స్టాక్ మార్కెట్ లో, ఓకేనా. ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కి గెయిన్ అవ్వడానికి, అందులో గెయిన్ అవ్వడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ని డెరివేటివ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వాటి మీద అటువంటి ప్రాఫిట్ ఏమైనా వస్తే అవి, లేదా ఇన్కమ్ ఎర్న్డ్ బై వే ఆఫ్ డివిడెండ్స్. అంటే వేరే కంపెనీలో నేను షేర్స్ పర్చేజ్ చేశానమ్మా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి నేను షేర్ హోల్డర్ అవుతాను, వాళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేస్తే నాకు ఇన్కమ్ అవుతుంది, అలా అనమాట. ఇన్కమ్ ఎర్న్డ్ బై వే ఆఫ్ డివిడెండ్స్ ఫ్రమ్ సబ్సిడరీస్ అండ్ జాయింట్ వెంచర్స్ ఎదర్ ఇన్ అబ్రాడ్ ఆర్ ఇన్ ఇండియా. మనకి సబ్సిడరీ ఏంటంటే ఏంటి దాని అర్థం, మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసామని, ఆ కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే మనకు వస్తుంది. అండ్ అదర్ మిసిలీనియస్ ఇన్కమ్స్ అంటే ఈ బ్యాంక్ ఛార్జెస్, మనకి ఏటీఎం ఛార్జెస్, ఇటువంటివన్నీ ఉంటాయి కదమ్మా. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ఛార్జెస్, క్యాష్ డిపాజిట్ ఛార్జెస్, మనకి తెలియకుండానే మన అకౌంట్లో చాలా డెబిట్ అవుతుంటాయి, గమనించారా మీరు? సో అవన్నీ కూడా మిసిలీనియస్ ఇన్కమ్లోకి వస్తాయి. బట్ సచ్ మిసిలీనియస్ ఇన్కమ్స్ విల్ బి మోర్ ఇన్కమ్ టు ది బ్యాంక్, ఓకేనా. సో దీస్ ఆర్ ది ఇన్కమ్స్. ఈ సెక్షన్లో మనకి ఇప్పుడు ఎలా ఆడిట్ చేయాలని ఏం చెప్పలేదు, జస్ట్ ఏమేమి ఇన్కమ్స్ ఉంటాయి బ్యాంకింగ్ టెర్మినాలజీలో, ఏమేమి ఇన్కమ్స్ ఉంటాయి, ఏమేమి మెయిన్ ఇన్కమ్స్, అదర్ ఇన్కమ్స్ అని జస్ట్ మనకి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇవి కాకుండా మీరు ఆడిట్కి వెళ్ళినప్పుడు చాలా ఇన్కమ్స్ గురించి తెలుసుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, ఇప్పుడు వచ్చింది అసలైన. ఇప్పుడు యాజ్ అన్ ఆడిటర్గా ఈ ఇన్కమ్స్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ టు డూ విత్ దిస్ ఇన్కమ్స్, వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్? Our objective is to obtain a reasonable assurance. As you know that as per SA 200, we cannot obtain absolute assurance, right? Ante kadamma, we cannot give absolute assurance, we can give only reasonable assurance. To obtain a reasonable assurance that the recorded income arose from transactions which took place during the relevant period and pertain to bank. Ante వాళ్ళు చూపించిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అంతా కూడా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నుంచి అరైజ్ అయిందని, అలాగే ఆ ఇన్కమ్ సెర్టైన్ పీరియడ్ అంటే ఇప్పుడు ఉన్న పీరియడ్కి సంబంధించిందేనా లేదంటే అదర్ పీరియడ్ ఇన్కమ్ ఏమైనా ఇక్కడ చూపిస్తున్నారా అనేది మనం చూసుకోవాలి, ఓకేనా. సో అంటే ఇక్కడ చూపించినంత ఇన్కమ్ అంతా కూడా ఈ పీరియడ్కి సంబంధించిందేనా, ఓకేనా. అలాగే ఇది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చిందేనా, అలాగే ఏదైనా ఇన్కమ్ మిస్ అయ్యారా రికార్డ్ చేయడంలో, ఈజ్ దేర్ ఎనీ అన్రికార్డెడ్ ఇన్కమ్, అటువంటి ఏమైనా ఉంటే వెంటనే రికార్డ్ అయ్యేలా మనం చూసుకోవాలి. అండ్ దట్ ఇన్కమ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ప్రాపర్ అమౌంట్స్. అన్ని ఇన్కమ్స్ రికార్డ్ చేసినప్పుడు అవి ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకటి, అన్ని ఇన్కమ్స్ రికార్డ్ అయినాయో లేదో చెక్ చేసుకోవాలి, ఆ రికార్డెడ్ అమౌంట్ కరెక్టా కాదని చెక్ చేసుకోవాలి, ఓకేనా. అలాగే ఇవి రెండు ఓకే అయితే అది ఈ పీరియడ్కి సంబంధించింది అనేది చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఒకటి కంప్లీట్నెస్ చెక్ చేసుకోవాలి, కంప్లీట్ రికార్డింగ్ ఉందో లేదో. రెండు, అక్యురేట్నెస్ చెక్ చేసుకోవాలి, అమౌంట్ కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో, ఓకేనా. నెక్స్ట్ పీరియడ్ చెక్ చేసుకోవాలి. ఇవి రెండు ఓకే అయిన తర్వాత ఆ అమౌంట్ ఈ పీరియడ్కి సంబంధించిందేనా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో యాజ్ అన్ ఆడిటర్ దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్ వైల్ ఆడిటింగ్ ఇన్కమ్స్, అంతే కదమ్మా సార్ను. సో మనం ఆడిట్ చేసేటప్పుడు ఈ మూడు మన ఆబ్జెక్టివ్స్. యాజ్ అన్ ఆడిటర్ దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఫర్ అస్ వైల్ ఆడిటింగ్ ఇన్కమ్స్, సార్ను. నెక్స్ట్ సార్, ఇప్పుడు
ఇన్కమ్ రికగ్నిషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు మనకి విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్సెస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్ట్మెంట్స్. విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అడ్వాన్సెస్ అంటే నథింగ్ బట్ బ్యాంక్ ఇచ్చిన లోన్లు అనమాట. సో ఆ లోన్ మీద ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలి? మీరు చెప్పండి అమ్మా, బ్యాంకు ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలి స్టాండర్డ్ అసెట్ కి? ఎక్రూవల్ బేసిస్ మీద. ఎక్రూవల్ బేసిస్ సార్. అదే ఎన్పిఐ అయితే క్యాష్ బేసిస్. క్యాష్ బేసిస్ మీద. ఓకేనా? సో దానికి వీడు ఒక క్రైటీరియా చెప్పుకొచ్చాడు. ఎనీ ఇన్కమ్ విచ్ ఎక్సీడ్స్, ఓకే, ఎనీ ఇన్కమ్ which exceeds any income which exceeds 1% of the total income of the bank, 1% on gross income or 1% of the net profit, 1% of the net profit before taxes, 1% of the net profit before taxes. నథింగ్ బట్ మన ఎఫ్ఎం లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే పీబీటీ. సార్ నా పీబీటీ కదమ్మా, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్. సో అంటే ఏదైనా ఒక ఇన్కమ్ మన గ్రాస్ ఇన్కమ్ మీద 1% కానీ, లేదంటే ఒక మన నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మీద 1% కానీ ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటున్నాడంటే అటువంటి టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ని అక్రూవల్ బేసిస్ మీద రికార్డ్ చేయమని చెప్తున్నాడు. ఓకే. ఇఫ్ సచ్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 1% అయితే ఏ బేస్ మీద చేయమంటున్నాడు? If such income is less than to this amounts, less than A and B, less than A and less than B. ఓకేనా? ఐదర్ ఇప్పుడు ఏమన్నానంటే నెట్ ప్రాఫిట్ మీద 1%, మనకి ఇన్కమ్స్ ఉంటాయి కదా మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, అవి నెట్ ప్రాఫిట్ మీద 1% ఎక్కువ ఉన్న, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మీద, లేదంటే గ్రాస్ ఇన్కమ్ మీద 1% ఎక్కువ ఉన్న వాటిని అక్రూవల్ బేసిస్ అప్లై చేయమంటున్నాడు. మరి 1% కన్నా తక్కువ ఉంటే ఆ ఇన్కమ్స్ క్యాష్ బేసిస్ మీద రికార్డ్ చేయమని చెప్తున్నాడు. క్యాష్ బేసిస్ మీద రికార్డ్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? సో అది విడిచిన క్రైటీరియా ఇది. ఓకేనా? అండ్ మీకు ఎలాగో తెలుసు ఎన్పిఎస్కి ఎలాగమ్మా క్యాష్ బేసిస్, స్టాండర్డ్ అసెట్స్ అన్నిటికీ కూడా అక్రూవల్ బేసిస్. ఓకేనా? నెక్స్ట్ మనకి లోన్స్ అగైనెస్ట్ డిపాజిట్స్ ఉంటాయి, తెలుసా మీకు? లోన్స్ అగైనెస్ట్ డిపాజిట్స్. మీకు బ్యాంక్లో డిపాజిట్ ఉందమ్మా, ఏమంటారంటే లోన్స్ అగైనెస్ట్ డిపాజిట్స్ అంటారు. లోన్స్ అగైనెస్ట్ డిపాజిట్. నాకు బ్యాంక్లో, ఆంధ్ర బ్యాంక్లో నాకు ఒక 10 lakhs డిపాజిట్ చేశానమ్మా నేను ఫర్ 10 years ఫిక్స్డ్ డిపాజిట్. నేను ఇప్పుడు డిపాజిట్ని నాకు మధ్యలో డబ్బులు అవసరం వచ్చింది, విత్డ్రా చేసుకోవడం కుదురుతుందా? చేసుకోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ అంతా లూజ్ అయిపోతుంది. సో అది లూజ్ అవ్వకుండా ఉండాలి. బట్ నాకు ఆ డిపాజిట్ చేయడం ఇష్టం లేదు. నాకు షార్ట్ టర్మ్ ఒక 6 months నాకు అడ్జస్ట్మెంట్ కావాలి. 6 months అడ్జస్ట్మెంట్ కోసం నేను 10 years డిపాజిట్ మధ్యలో బ్రేక్ చేయగలనా? కష్టం. సో అప్పుడు నాకు షార్టేజ్ ఆఫ్ ఫండ్స్, టెంపరీ ఫండ్స్ కావాలి. ఇప్పుడు నేను కావాలనుకుంటే బ్యాంక్ దగ్గర నుంచి ఐ కెన్ టేక్ లోన్. ఎలా అంటే ఈ డిపాజిట్ ఆల్రెడీ బ్యాంక్ దగ్గర ఉంది కదమ్మా సార్. సో ఈ డిపాజిట్లో ఒక 90% వాల్యూ నాకు బ్యాంక్ వాళ్ళు లోన్ కింద ఇవ్వచ్చు. ఓకేనా? అంటే ఎన్ని ఇవ్వచ్చు? ఎంత అమౌంట్ ఇవ్వచ్చు? 9 lakhs వరకు నాకు లోన్ ఇవ్వచ్చు.
అప్పుడు ఏం చేస్తారంటే డిపాజిట్ మీద 6% నాకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అనుకో, లోన్ మీద నా దగ్గర నుంచి 8% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అంతే కదమ్మా, డిపాజిట్స్ మీద మనకిచ్చే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, అడ్వాన్సెస్ మీద వాళ్ళు కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఈ 9 lakhs తీసుకొని యూజ్ చేసుకొని, ఇంకా నాకు వితౌట్ ఏం సెక్యూరిటీ అవసరం లేదు. అంతే కదా, ఇప్పుడు నేను బ్యాంకుకి నేను మళ్ళీ వేరే సెక్యూరిటీ ఏం పెట్టను అసలు, ఎందుకంటే ఆల్రెడీ నా డిపాజిట్ వాళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ నేను 9 lakhs తీసుకున్నానమ్మా, కట్టట్లేదు, వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ డిపాజిట్ అమౌంట్ వాడేసుకుంటారు సార్. ఎస్, దే కెన్ సెట్ ఆఫ్ సచ్ డిపాజిట్ విత్ దిస్ లోన్. ఓకే, మరి ఒకవేళ 9 lakhs మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి 10 lakhs దాటేసింది అనుకుందాం, 9 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయిన ఇంట్రెస్ట్ ఇస్ గ్రేటర్ దెన్ 10 lakhs అనుకో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అందుకనే 10 lakhs వచ్చే వరకు చూసి వెంటనే వాళ్ళు సెట్ ఆఫ్ చేసుకుంటారు. సో అంటే ఈవెన్ దో 9 lakhs లోన్ తీసుకున్నాను, ఈవెన్ దో నేను ఒక 3 installments కట్టలేదు, అప్పుడు ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుందిగా ఎస్ఆర్నో? ఈ ఇంట్రెస్ట్ 10 lakhs లోపే ఉంది, లెటసే 3 months ఇంట్రెస్ట్ కలిపి ఒక 50,000 అనుకుందాం, అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 9.5 lakhs అవుతుంది. ఎస్ఆర్నో? అప్పుడు నా దగ్గర డిపాజిట్ ఎంత ఉంది బ్యాంక్ వాడి దగ్గర? 10 lakhs. సో ఇప్పుడు ఎన్పిఏ అయింది, ఎన్పిఏ అయితే ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయకూడదు, బట్ ఈ సిచ్యువేషన్ లో చెయ్యొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చు సార్. ఎందుకు అంటే ఒకవేళ డిఫాల్ట్ అయినా రికవరీ ఈజీగా అవుతుంది కాబట్టి. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ రికవరింగ్, ఓకేనా, అటువంటప్పుడు ఇంట్రెస్ట్ ని ఆ అకౌంట్ ని ఎన్పిఏ కింద చేయాల్సిన అవసరం లేదు, బికాస్ వీ హ్యావ్ డిపాజిట్ ఆఫ్ దట్ పర్సన్ విత్ అస్. ఓకేనా, సో సేమ్ వీటిని ఏమంటారంటే లోన్స్ అగైనెస్ట్ డిపాజిట్స్ అంటారు, అనమాట. సో మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బ్యాంక్స్ వెళ్ళి డిపాజిట్ చేసేసుకుంటే మీకు తర్వాత బేస్డ్ ఆన్ దట్ డిపాజిట్స్ మీకు లోన్ ఇస్తారు, దాన్ని డిపాజిట్ లోన్ అంటారు. ఓకేనా, సో సేమ్ టైప్ ఆఫ్ డిపాజిట్స్ కాకుండా ఎన్ఎస్సి, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, మనం ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి బ్యాంకులో ఇస్తే మనకు లోన్ ఇస్తారు, ఆల్రెడీ మనం డిపాజిట్ చేసాం కాబట్టి. అలాగే ఇందిరా వికాస్ పత్ర, కిసాన్ వికాస్ పత్రాస్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఓకేనా, సో నాకు ఆల్రెడీ పాలసీ ఉందండి, ఎక్స్పైర్ అయింది, మెచ్యూరిటీ వాల్యూ దగ్గరికి వచ్చింది, ఇన్సూరెన్స్ వల్ల నాకు డబ్బులు ఇవ్వాలి, లేట్ అవుతుంది, నాకు అమౌంట్ కావాలి. సో ఆ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చి మనం బ్యాంక్లో డిపాజిట్ కింద పెట్టుకొని మనం లోన్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇన్సూరెన్స్ పాలసీస్ మీద. సో అలా తీసుకోవచ్చు అనమాట. సో ప్రొవైడెడ్ దట్ అడిక్వేట్ మార్జిన్ ఈజ్ అవైలబుల్. ఏం చెప్పడం ఇక్కడ మనకి? అడిక్వేట్ మార్జిన్ ఈజ్ అవైలబుల్. ఇందాక మనం 100% లెండింగ్ చేసామా లేదంటే 90% లెండింగ్ చేసామా? డిపాజిట్ మీద మనం 100% లెండింగ్ చేసామా 9% లెండింగ్ చేసామా? 90%? 90% చేసాం. అంటే మనం ఎంత మార్జిన్ పెట్టుకున్నాం? 10% మార్జిన్ పెట్టుకున్నాం. ఓకేనా, ఆ బ్యాంకుకి 10% అడిక్వేట్ అనిపించింది. ఇంకొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే 15%, 20% అలా మార్జిన్ పెట్టుకుంటాయి అన్నమాట. ఓకేనా, వాళ్ళకి బేస్డ్ ఆన్ ద సర్క్యులర్స్ దే విల్ మెయింటైన్ అడిక్వేట్ మార్జిన్స్. ఓకేనా, నెక్స్ట్, in case of outstanding bills purchased and discounted, the discount received thereon should be properly apportioned. బిల్స్ డిస్కౌంట్ చేసామమ్మా, మనం బిల్స్ డిస్కౌంటింగ్ చేసాం. ఓకేనా, ఎన్ని మంత్స్ రిమైనింగ్ ఉందంటే 3 months రిమైనింగ్ ఉంది. 3 months రిమైనింగ్ ఉంది. 1000 రూపీస్ బిల్ని 700కి డిస్కౌంట్ చేసా. ఇప్పుడు బ్యాంకుకి ఇంట్రెస్ట్ ఎంత, ఇన్కమ్ ఎంత వచ్చినట్టు? బ్యాంకుకి ఇన్కమ్ ఎంత వచ్చినట్టు? 1000 రూపీస్ బిల్ని 700కి తీసుకున్నామా, 300 ఇన్కమ్. బట్ ఈ 300 వెంటనే వచ్చేస్తుందా? ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 3 months లో వస్తుందా? 3 months ఇంకా టైం ఉంది బిల్ మెచ్యూర్ అవడానికి. 3 months లో అనేది ఓవర్ ది పీరియడ్ ఆఫ్
3 months లో వస్తుంది. సో అటువంటిప్పుడు దీన్ని మంత్ కి ఎంత అపార్షన్ చేయాలి? 1000 రూపీస్ అపార్షన్ చేయాలి. 100 రూపీస్ పర్ మంత్ అపార్షన్ చేయాలి. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ విల్ బి అపార్షన్ ఓవర్ ఏ పీరియడ్ అనమాట. అదే చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్, ద డిస్కౌంట్ రిసీవ్డ్ దేర్ ఆన్ షుడ్ బి ప్రాపర్లీ అపార్షన్. నెక్స్ట్, fees and commission earned by bank as a result of rescheduling of advances should be recognized on accrual basis over the period covered by the rescheduled extension of the credit period. ఏం లేదు నాన్న, రీషెడ్యూల్మెంట్ ఎప్పుడు చేస్తారని మనం చెప్పుకున్నాం నిన్న క్లాస్ లో. నేచురల్ కెలామిటీస్ అవి అయితే అప్పుడు అగ్రికల్చర్ లోన్స్ వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తారు, రిలీఫ్ అవ్వడం కోసం రీషెడ్యూల్మెంట్ చేస్తాం. ఆ రీషెడ్యూల్ చేసినప్పుడు బ్యాంక్ కి ఫీజు రీషెడ్యూల్ చేసినందుకు లేదంటే చిన్న చిన్న ఒక మైనర్ కమిషన్ ఛార్జ్ చేస్తారు. సో సచ్ మైనర్ కమిషన్ షుడ్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ ఓవర్ ది రీషెడ్యూల్ పీరియడ్ అనమాట. వెంటనే వచ్చినట్టు కాదు అది, ఎంటైర్ రీషెడ్యూల్ పీరియడ్ మీద వాళ్ళు అపార్షన్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఇన్కమ్ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్సెస్. ఓకేనా? సో అంటే బ్యాంకుకి ఇన్కమ్ 2 ways నుంచి వస్తుంది. ఒకటి అడ్వాన్సెస్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనం ఇన్కమ్ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్సెస్ చదివాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్కమ్ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంక్ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వాటి మీద ఎలా ఇన్కమ్ రికగ్నిషన్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు లెట్ అస్ సే నేను బాండ్స్లో ఇన్వెస్ట్ చేశానమ్మా. బ్యాంకు బాండ్స్లో ఇన్వెస్ట్ చేసింది. బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి కూపన్ రేట్ అంటారు, తెలుసుగా మీకు? మా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయిపోయిందా? సార్ తెలుసు సార్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సే 9%. ఓకేనా? సో వీటిని ఏమంటారంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ బాండ్స్ అంటారు. సో అంటే టైం పాస్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుంది, ఎంటైర్ పెర్ యానం 9% పెర్ యానం అంటే 12 months ఆగితే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 9% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎస్ఆర్ నో? అంతే. సో ఇప్పుడు బ్యాంక్స్ ఇన్కమ్ రికగ్నిషన్ ఎలా చేయాలంటే టైం గడిచే కొద్దీ వాళ్ళు ఇన్కమ్ రికగ్నైజ్ చేసేసుకోవచ్చు. ఎస్ఆర్ నో? అంతే కదమ్మా, 9% వచ్చేస్తుంది కదా. మనకి తెలుసు అమౌంట్, బాండ్ వాల్యూ తెలుసు, ఫేస్ వాల్యూ, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు బ్యాంక్ వాళ్ళకి. సో దే కెన్ రికగ్నైజ్ ది ఇన్కమ్ బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్ రేట్. ఎస్ఆర్ నో? సో ఇఫ్ వాడు ఏం చెప్తున్నానంటే ఇఫ్ యు నో ది ఇంట్రెస్ట్ రేట్, అక్రూవల్ బేస్ మీద డైరెక్ట్ గా ఓకే, ఇఫ్ యు నో ద ఇంట్రెస్ట్ రేట్ యు కెన్ recognize the income. On accrual basis. If you know the interest, recognize the income on accrual basis. Okay na? Next, if you don't know rate of interest, then wait for the right. సార్ ఏంటి సార్ రైట్ ఏంటి సార్? నీకు ఇంట్రెస్ట్ రేట్ తెలియదు, అటువంటిప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తే నీకు వస్తుందని తెలియాలి. అంటే యాజ్ పర్ లీగల్ గా నీకు రైట్ ఉంటే ఇన్కమ్ ని రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఎస్ఆర్ నో?
ఎస్ సార్. లీగల్ గా నీకు కలెక్ట్ చేసుకునే రైట్ ఉంటే అది నీ ఇన్కమ్ అవుతుంది. నీకు రైట్ అవ్వాలంటే ఎదుటివాడికి ఏమవ్వాలి? అపోనెంట్ కి ఆబ్లిగేషన్ అవ్వాలి. నీకు రైట్ అవ్వాలంటే ఎదుటివాడికి ఏమవ్వాలమ్మా? ఆబ్లిగేషన్ అవ్వాలి. లెటర్స్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో బ్యాంక్ ఏం చేసిందంటే బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి, లైక్ సే డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి కంపల్సరీగా అది ఛార్జ్ కాబట్టి, ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఛార్జ్ కాబట్టి బ్యాంక్ వాడు రికగ్నైజ్ చేశాడు ఇన్కమ్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చేశాడంటే బ్యాంక్ వాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. బ్యాంక్ వాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇప్పుడు ఈజ్ దేర్ ఎనీ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ షేర్స్? నో సార్. నో. సో షేర్స్ మీద ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకి ఎప్పుడు జనరేట్ అవుతుంది? ఏ ఫామ్ లో జనరేట్ అవుతుంది? డివిడెండ్. ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ది రైట్ ఆఫ్ డివిడెండ్, వాళ్ళు ఏం చేయాలి? మనకి డివిడెండ్ కలెక్ట్ చేసుకునే రైట్ రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఏజిఎం లో డివిడెండ్ డిక్లేర్ చేయాలి. వాళ్ళకి డివిడెండ్, కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే వాళ్ళకి ఏమవుతుంది? రైట్ అవుతుందా, ఆబ్లిగేషన్ అవుతుందా? ఆబ్లిగేషన్. సో కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే వాళ్ళకి ఆబ్లిగేషన్ అవుతుంది. వాళ్ళకి ఆబ్లిగేషన్ అయితే బ్యాంక్ ఏమవుతుంది? రైట్ అవుతుంది. సో అంటే కంపెనీ డిక్లేర్ చేయకుండా మనం డివిడెండ్ రికగ్నైజ్ చేసుకోవచ్చా? నో సార్. నో. నైస్, వెరీ గుడ్. అంటే కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేయకుండా మనం డివిడెండ్ ని ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయడం కుదరదు. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ డివిడెండ్ యాజ్ అన్ ఇన్కమ్, it means that the other person, the payer, has accepted his obligation in order to pay you. Okay na? So other person obligation accept cheste, then you can obtain the right and you can recognize the income. Such type of income is a type of income, a dividend. Dividends ki అటువంటి రూల్స్ ఉంటాయి. సో ఇన్కమ్ ఇంట్రెస్ట్ అయితే వితౌట్ ఎనీ టైం మనం అక్రూవల్ బేసిస్ మీద రికగ్నైజ్ చేసుకోవచ్చు. అదే ఇన్ కేస్ ఆఫ్ డివిడెండ్ అయితే we need to wait for the right. Bank has to wait for the right. ఓకేనా? నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. మా మ్యూచువల్ ఫండ్స్ తెలుసా మీకు? యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్? ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫండ్స్ మొత్తం పూల్ చేసి వాళ్ళు డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, అందుకని మీకు టీవీలో యాడ్ చేసినప్పుడు చెప్తాడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అని చెప్తాడు. ఎప్పుడైనా టీవీలో చూసారా, విన్నారా? సో అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు కూడా మార్కెట్ రిస్క్ కి ఫేస్ చేసి ఉంటాయి. సో అంటిల్ అన్లెస్ క్యాష్ ఇస్ రిసీవ్డ్ మనకి ఇన్కమ్ వచ్చినట్టు కాదు. అంటిల్ అన్లెస్ మనకి చేతికి వచ్చేంత వరకు కూడా సో మనకి వచ్చినట్టు కాదు. సో అందుకనే మ్యూచువల్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, బ్యాంక్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే, వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ టు రికగ్నైజ్ ఇన్కమ్ ఓన్లీ ఆన్ క్యాష్ బేసిస్. recognize income only on cash basis. Only on cash basis. Only on cash basis. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలి? ఏ ప్రిన్సిపల్ మీద? ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ అక్రూవల్ బేసిస్. డివిడెండ్ డిక్లేర్ అయితే అక్రూవల్ బేసిస్. డిక్లేర్ అయినప్పుడు అక్రూవల్ బేసిస్ మీద. ఓకే, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్యాష్ బేసిస్ మీద. దట్స్ ఇట్. ఓకే, అలాగే మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ లాగే లైక్ ఎన్పిఎస్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ లాగే మనకి నాన్ పెర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఎన్పిఐస్, దే ఆర్ కాల్డ్ non-performing investments. Non-performing investments.
నాన్ పెర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, బట్ దే ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఓకేనా, ఫేస్ వాల్యూ పెరిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ షేర్స్లో పెట్టాము, షేర్స్ మార్కెట్ వాల్యూ డౌన్ అయిపోతున్నాయి, ఓకేనా. సో అటువంటప్పుడు వాటి మీద నుంచి మనకి ఎటువంటి ఇన్కమ్ కూడా రాదు, జనరేట్ అవ్వదు. సో దే ఆర్ కాల్డ్ నాన్ పెర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు వాటిని, నాన్ పెర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్. సో వెన్ ఎవర్ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ నాన్ పెర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్, వాటి మీద వచ్చే ఇన్కమ్ ఎప్పుడు కూడా మనం ఓకే క్యాష్ బేసిస్ మీద రికవర్ చేసుకోవాలి, రికగ్నైజ్ చేయాలి, క్యాష్ బేసిస్ మీద రికగ్నైజ్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్. ఇంకేమైనా చెప్పాడేమో చూద్దాం. ఓకే, ఇన్కమ్ ఆన్ నాన్ పెర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఆన్ రియలైజేషన్. నెక్స్ట్, ఇన్కమ్ ఆన్ సెక్యూరిటీస్ ఆఫ్ కార్పొరేట్ or public sector undertakings, in respect of which payment of interest and repayment has been guaranteed by the central government or state government, can be accounted for on accrual basis. However, where the interest is not serviced regularly and is in arrears, such income cannot be accounted for accrual basis. Such income cannot be accounted for accrual basis. But ఏమంటున్నాడంటే, నిన్న మనం చెప్పుకున్నాం కదమ్మా, కొన్ని లోన్స్ సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీడ్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ ఉంటాయని చెప్పుకున్నామా లేదా? సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీడ్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ కానీ లోన్స్ ఉంటే వాటికి ఇన్కమ్ అంటే వీటికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చారు, నేను XYZ అనే పర్సన్స్కి లోన్స్ ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు ఇన్కమ్ని అక్రూవల్ బేసిస్లోనే రికార్డ్ చేయమని చెప్తున్నాడు. ఇన్కమ్ని అక్రూవల్ బేసిస్లోనే రికార్డ్ చేయమని చెప్తున్నాడు. హౌవెవర్, ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి కనుక ఇర్రెగ్యులర్ బిహేవియర్ ఏమైనా ఉంటే అంటే సస్పిషియస్గా ఉంటే, వస్తాయా లేదా అన్న డౌట్ ఉంటే, దెన్ యూ కెన్ స్టాప్ రికగ్నైజింగ్ ఆన్ అక్రూవల్ బేసిస్. Stop recognizing on accrual basis and start to recognize only on cash basis. Okay, so ante irregular accounts ఏమైనా ఉంటే then wait for the accounts, don't recognize them on accrual basis అని చెప్తున్నాడు. even though they are guaranteed by the central government or state government, వాళ్ళు గ్యారంటీ ఇచ్చినా సరే రెగ్యులర్గా ఉంటే అక్రూవల్ బేసిస్ మీద రికార్డ్ చేయమని చెప్తున్నాడు, లేకపోతే you have to wait for such income recognition. Okay, alage income from dividend we have discussed now, and income from mutual funds we have discussed now. And as you know that ma investments మీద ప్రాఫిట్ ఆర్ సేల్ వస్తే ఎక్కడ రికగ్నైజ్ చేయాలమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చేయాలి. అది మన అందరికి తెలిసిందే, బట్ ఇక్కడ ఇచ్చారు పాయింట్. ఓకే, సో దీస్ ఆర్ ది ఇన్కమ్ రికగ్నిషన్ ప్రిన్సిపల్స్ విత్ రెస్పెక్ట్ టు బోత్ అడ్వాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మా క్లియర్ అయినా? Income recognition principles for both advances and investments. Okay. Next. So reversal of income. ఇది మనం NPS చెప్పుకున్నప్పుడే మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. రివర్సల్ ఆఫ్ ఇన్కమ్. మన NPA అయిన తర్వాత, సో లెట్ మీ సే యాజ్ ఆన్ దిస్ డేట్ an asset has become NPA. ఓకేనా, ఈ రోజున ఒక అసెట్ NPA అయింది అనుకుందాం. ఈ రోజున ఒక అసెట్ NPA అయిందంటే దాని అర్థం ఏంటి? సమ్ 90 days బ్యాక్ నుంచి వాళ్ళు రీపేమెంట్ చేయట్లేదు అనే అర్థం. మనం చెప్తున్న రూల్ ప్రకారం NPA అయిన తర్వాత ఇన్కమ్ ని రికగ్నైజ్ చేయకూడదు, అంతేనా? NPA అయిన తర్వాత ఇన్కమ్ ని రికగ్నైజ్ చేయకూడదు, అంతేనా? ఎస్ఆర్ నో? మరి ఈ 90 days ఇన్కమ్ ని మనం రికగ్నైజ్ చేసాం, ఇది రాదు, ఇది కూడా రానట్టేగా? ఆలోచించారా మీరు?
అంటే 90 days నుంచి కట్టట్లేదు సమ్ ఎక్స్ అనే పర్సన్, ఓకేనా. దాని తర్వాత ఇన్కమ్ రికగ్నైజ్ చేయలేదు మనం, బట్ దిస్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో విల్ నాట్ బి రికవర్డ్. అతను కట్టడం మానేస్తే మనకి ఇది కూడా రానట్టే, ఓకేనా. అందుకని ఏమంటున్నాడంటే ఒకవేళ నువ్వు ఎన్పిఏ కింద ట్రీట్ చేస్తే దానికి ముందు రికగ్నైజ్ చేసిన అక్రూవల్ బేసిస్ మీద రికార్డ్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడంటే రివర్స్ ద ఇన్కమ్. సిద్ధు, వాట్ డూ యూ మీన్ బై రివర్సల్ ఆఫ్ ఇన్కమ్? అంటే ముందు 90 days ముందు రికార్డ్ చేసింది అది రివర్స్ చేయమంటున్నాడు సార్ ఇన్కమ్. అంటే ఏంటి ఇన్కమ్ ని రివర్స్ చేయడం అంటే ఏంటి? ఇన్కమ్ తగ్గించమా ఎక్స్పెండిచర్ ని పెంచడమా? అంటే ఇన్కమ్ తగ్గించి ఆల్రెడీ మనం క్రెడిట్ చేసి ఉంటాం కదా సార్, ఇప్పుడు డెబిట్ చేసుకుంటాం. ఎస్, వెరీ గుడ్, ఓకే, నెక్స్ట్. సో అంటే ఏమంటున్నాడంటే ఇన్కమ్ ని క్లియర్ గా తగ్గించేసాయి, ఓకేనా. సో ఏదైతే అక్రూవల్ బేసిస్ మీద ఇంతకుముందు 90 days రికగ్నైజ్ చేసావో, ఓకే. ఎందుకంటే ఫస్ట్ 30 days అది ఎన్పిఏ కాదు, ఫస్ట్ 30 days కట్టలేదమ్మా, అది ఎన్పిఏ అవుతుందా? అవ్వదు. సో ఇది ఎన్పిఏ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం? వి విల్ రికగ్నైజ్ ఇన్కమ్. నెక్స్ట్ 60th day వచ్చింది, అప్పటికి కట్టలేదు, దెన్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎన్పిఏ, సో వి విల్ రికగ్నైజ్ ఇన్కమ్. కానీ యాక్చువల్గా చూస్తే వాడు ఎప్పటి నుంచో కట్టడం మానేస్తుంది, 90th day వచ్చింది, అప్పుడు ఎన్పిఏ అవుతుంది, ఆ తర్వాత ఇన్కమ్ రికగ్నైజ్ చేయం. కానీ వాడేమంటున్నాడంటే ఎప్పుడైతే ఎన్పిఏ అయిందో దానికి ముందున్న ఇన్కమ్ కూడా రివర్సల్ చేసామని చెప్తాను, ఓకేనా. దిస్ ప్రిన్సిపల్ అప్లైస్ నాట్ ఓన్లీ టు అడ్వాన్సెస్ బట్ ఆల్సో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. ఈ ప్రిన్సిపల్ అడ్వాన్సెస్ కి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయినా లేదా నాన్ పెర్ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్ అయినా అప్లై ద సేమ్ ప్రిన్సిపల్, టెలింగ్ అస్ టు అప్లై ద సేమ్ ప్రిన్సిపల్, ఓకేనా. సో అలాగే ఒక పర్సన్ ఒక లోన్ ఉంది, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎన్పిఏ అయిపోయిందని ఇంట్రెస్ట్ రివర్సల్ చేసాం. అదే పర్సన్ దగ్గర నుంచి కమిషన్ రావాలి, సమ్ అదర్ బ్రోకరేజ్ ఏదో రావాలి, దీన్ని రికగ్నైజ్ చేయొచ్చా? ఒక పర్సన్ దగ్గర నుంచి ఎన్పిఏ అయిందని చెప్పి ఇంట్రెస్ట్ రికగ్నిషన్ చేయడం మానేసాం, ఇంట్రెస్ట్ ని రివర్సల్ కూడా చేసాం, కానీ కమిషన్ రికార్డ్ చేయొచ్చా? బ్రోకరేజ్ రికార్డ్ చేయొచ్చా? అతని దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ నో సార్. సో ఎలా అయితే ఇన్కమ్ ని రివర్సల్ చేసేసావో అంతకుముందు చేసిన కమిషన్ బ్రోకరేజ్ ఏమన్నట్టు దాన్ని కూడా రివర్సల్ చేసామని చెప్తున్నాడు, సో అంటే సో ఫెసిలిటీ నుంచి లేదంటే సో పర్సన్ నుంచి రావాల్సిన ఎంటైర్ ఇన్కమ్ ని రివర్సల్ చేయమని చెప్తున్నాడు, ఓకే. ఇట్ మే బి అన్ ఇంట్రెస్ట్, ఇట్ మే బి కమిషన్, ఇట్ మే బి ఆర్ అదర్ ఇన్కమ్, ఎనీ అదర్ ఇన్కమ్, దట్స్ ఇట్. అలాగే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే లీజింగ్ ఇస్తాయి, బ్యాంక్ అసెట్ పర్చేజ్ చేసి లీజింగ్ ఇస్తుంది. సో అటువంటిప్పుడు ఆ లీజ్ ఛార్జెస్ కూడా రివర్సల్ చేసేయమని చెప్తున్నాడు, లీజ్ ఛార్జెస్ అసెట్ తీసుకున్న వాడికి ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. బ్యాంక్ ఏమవుతుందమ్మా? ఇన్కమ్ అవుతుంది, ఓకేనా. సో ఎప్పుడైతే వాడు అది నాన్ పెర్ఫార్మింగ్ లీజ్ అయిందో దాన్ని ఇన్కమ్ ని రివర్స్ చేసామని చెప్తున్నాడు. సేమ్ ప్రిన్సిపల్ రివర్సల్ ఆఫ్ ఇన్కమ్ కి, అది ఎన్పిఏ అయినా, ఎన్పిఏ అయినా, లేదంటే కమిషన్ అయినా, అదర్ ఇన్కమ్ అయినా, ఫైనాన్స్ ఛార్జ్ ఆన్ లీజ్ అసెట్స్. ఫైనాన్స్ ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని అంటారు, ఓకేనా. సో అటువంటి అయినా సరే రివర్సల్ చేసేయమని చెప్తున్నాడు, ఓకేనా. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఆడిట్ ఆఫ్ రెవెన్యూ ఐటమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ దిస్ టైమ్. ఇప్పటిదాకా మనం రెవెన్యూ ఐటమ్స్ లో ఇన్కమ్స్ గురించి చెప్పుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్పెండిచర్. నేను చెప్పండి అమ్మా, బ్యాంక్ కి మేజర్ ఎక్స్పెండిచర్ ఏముంటుంది? ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ మేజర్లీ, ఓకే. నెక్స్ట్ అందరికీ బిజినెస్ కున్నట్టే కామన్ గా వాళ్ళకి కూడా ఏముంటుంది? ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి కామన్, ఏ బిజినెస్ ఎంటిటీకి అయినా సరే ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ వెరీ కామన్, ఓకేనా. ప్రైమరీ ఇన్కమ్, ప్రైమరీ ఎక్స్పెండిచర్ మారచ్చు, బట్
ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఆర్ వెరీ కామన్ ఫర్ ఎనీ బిజినెస్. సో వాటి గురించి చూద్దాం. సో ఎక్స్పెండిచర్స్లో మేజర్ ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ తర్వాత వాళ్ళకి ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ యాజ్ యూ నో, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ ఇంటర్ బ్యాంక్ బారోయింగ్స్. ఒక్కోసారి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకపోతే ఆర్బీఐ నుంచి లోన్ తీసుకుంటారు, ఆర్బీఐ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుంటారు. సో ఫండ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బి వి షుడ్ పే ఇంట్రెస్ట్ ఆన్ సచ్ ఫండ్స్. అలాగే మన దగ్గర ఆర్బీఐ ఉండొచ్చు, లేదంటే వేరే బ్యాంక్స్ అయి ఉండొచ్చు. మా మనీ ఎట్ కాల్ అండ్ మనీ ఎట్ షార్ట్ నోటీస్ అనే పదం విన్నారా మీరు? మనీ ఎట్ కాల్ అండ్ మనీ ఎట్ షార్ట్ నోటీస్ అంటే నేను బ్యాంకు ఈరోజు ఆంధ్ర బ్యాంక్ దగ్గర హెవీ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ బ్యాంక్ దగ్గర అమౌంట్ లేదు. ఓకేనా? సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు స్టేట్ బ్యాంక్కి అమౌంట్ ఇస్తారు. మనీ ఎట్ కాల్ అండ్ మనీ ఎట్ షార్ట్ నోటీస్. మనీ ఎట్ కాల్ అంటే 1 డేకి, మనీ ఎట్ షార్ట్ నోటీస్ అంటే 14 days మ్యాక్స్ అంతే. సార్ 1 డేకి ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు మరి వీటికి ఇంట్రెస్ట్ వస్తుందిగా. ఈ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ వీళ్ళకి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి ఇన్కమ్ అవుతుంది, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళకి. ఎస్బీఐ వాళ్ళకి ఎక్స్పెండిచర్. దీన్నే ఏమంటారంటే అదర్ బ్యాంక్ బారోయింగ్స్ అంటారు, ఇంటర్ బ్యాంక్ బారోయింగ్స్ అంటారు వీటిని. ఓకేనా? మనీ ఎట్ కాల్ అండ్ మనీ ఎట్ షార్ట్ నోటీస్. నాకు తెలిసి మీరు బ్యాంక్ అకౌంట్స్ చేసినప్పుడు ఆ కాలంని వదిలేసినట్టున్నారు. వచ్చింది సార్, తెలుసు. కాలం వచ్చింది కానీ మనకి ప్రాబ్లమ్స్ లో రాదు సార్. వచ్చింది సార్, అమౌంట్ ప్రాబ్లమ్స్ లో వచ్చిందా మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్? ఓకే. సో యాజ్ యూ నో, ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ మనందరూ తెలిసినాయి. పేమెంట్స్ ఫర్ ఎంప్లాయీస్, రెంట్, taxes, lighting, printing and stationery, advertisement and publicity. ఈ మధ్య బ్యాంక్స్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ బాగా చేస్తున్నాయి, గమనించారో లేదు. నెక్స్ట్, డెప్రిషియేషన్ ఆన్ బ్యాంక్స్ ప్రాపర్టీ, డైరెక్టర్స్ ఫీజ్, అలవెన్సెస్, ఎక్స్పెండిచర్స్, ఆడిటర్ ఫీజ్ అండ్ ఎక్స్పెండిచర్స్, లా చార్జెస్, పోస్టేజ్, టెలిగ్రామ్స్, టెలిఫోన్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, డైరెక్ట్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ మీ అందరికీ తెలిసినవే. ఇక్కడ ఇచ్చినవి జస్ట్ ఫర్ ఇలస్ట్రేటివ్ పర్పస్ మాత్రమే. ఇవే ఉంటాయా సార్? నో, చాలా ఉండొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్. దాంతోపాటు ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్. నాకు తెలిసి పాటికి మీకు బ్యాంక్ అకౌంట్స్ లో షెడ్యూల్స్ గుర్తుకొచ్చి ఉండాలి. సార్ P&L లో వచ్చింది సార్. చెప్పండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏ షెడ్యూల్ నెంబర్? ఎర్న్డ్ షెడ్యూల్ నెంబర్ 13 సార్. ఎక్స్పెండెడ్ ఏమో 15. మరి ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ షెడ్యూల్ నెంబర్ ఏమి ఉండదు సార్. ఐ మీన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం సార్. నైస్, వెరీ గుడ్. సో యాజ్ పర్ ది షెడ్యూల్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అంతే, ఏం లేదు. ప్రొవిజన్స్ లో బ్యాంక్ కి మెయిన్ గా ప్రొవిజన్స్ ఏముంటాయమ్మా? ఎన్పిఏ రిగార్డింగ్ నెక్స్ట్ ట్యాక్స్ గురించి, షేర్ ప్రొవిజనింగ్ అండ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ డిమినిషన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంక్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ వాల్యూ డౌన్ అవుతుంది అని అనుకుంటే ఎస్ దే నీడ్ టు ప్రొవైడ్ ఫర్ ది సచ్ డిమినిషన్. మార్కెట్ వాల్యూ ఎంతైతే డౌన్ అవుతుందో దానికి వాళ్ళు ప్రొవిజన్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ప్రొవిజన్స్ ఫర్ కాంటింజెన్సీస్, ఏదైనా లిటిగేషన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా, వాటికి ఏమైనా సడన్గా ఏమైనా ఉంటే దే హ్యావ్ టు మెయింటైన్ ప్రొవిజన్ ఫర్ కాంటింజెన్సీస్. సో ఇప్పుడు దాకా మనకి ఏం చెప్పాడంటే బ్యాంక్ ఒక ఎక్స్పెండిచర్లో ఏమేమి ఉంటాయో జస్ట్ మనకి బ్రీఫ్గా చెప్పాడు. ఓకేనా? అది మనకి తెలుసు. నా వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్ యాజ్ అన్ ఆడిటర్ ఫర్ డూయింగ్ ది ఆడిట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్, అది ఏంటో చెప్పాడు చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్? టు అసెస్ ది overall reasonableness of the amount of interest expense. Underline the word. To assess the overall reasonableness of the amount of interest expense.
అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ బుక్ చేసింది రీజనబులా కాదా అనేది మనం అసెస్ చేయాలంట. బై అనలైజింగ్ ratios of interest paid on different types of deposits and borrowings to the average quantum of the respective liabilities during the year. Respective liabilities during the year అంటే బ్యాంక్ చేసిన అప్పుల మీద కానీ, బ్యాంకు యాక్సెప్ట్ చేసిన డిపాజిట్స్ మీద కానీ, బ్యాంక్ బారోయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కానీ, బ్యాంక్స్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ కానీ రీజనబుల్గా ఉందా లేదా అనేది మనం వెరిఫై చేయాలి అని చెప్తున్నాడు. ఇయర్లో బ్యాంక్ చేసిన బారోయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కానీ, లేదంటే బ్యాంక్ యాక్సెప్ట్ చేసిన డిపాజిట్స్ మీద పే చేసిన ఇంట్రెస్ట్ కానీ వెదర్ దే ఆర్ రీజనబుల్ ఆర్ నాట్ అనేది మనం యాజ్ అన్ ఆడిటర్ వీ హ్యావ్ టు వెరిఫై. ఓకే, సో ఆ ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలనేది చెప్తున్నాడు. వాడు ఏమంటాడంటే టోటల్ ఇంట్రెస్ట్ని తీసుకుని అట్ ది అవుట్ స్టాండింగ్ అట్ ది క్వార్టర్, ప్రతి క్వార్టర్కి కూడా ఇంట్రెస్ట్ని తీసుకొని దానికి వెయిటెడ్ ఇంట్రెస్ట్ రేట్ని కంప్యూట్ చేసి, వెయిటెడ్ యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ కంప్యూట్ చేసి అలా వచ్చిన దాన్ని యాక్చువల్ యావరేజ్ రేట్తో కంపేర్ చేసుకోమని చెప్తున్నాడు. ఓకేనా, అలా కంపేర్ చేసుకొని డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వెరిఫై చేయమని చెప్తున్నాడు. ఓకే, సో ఇదంతా ఇప్పుడు ప్రాసెస్ లేదమ్మా, ఎందుకంటే బ్యాంక్ బారోయింగ్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐ నోటిఫై చేస్తుంది. సో మ్యాక్సిమం ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వాళ్ళు బారోయింగ్స్, డిపాజిట్స్ అనేవి ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అనేవి ఇవ్వాలి. ఓకేనా, సో అందుకనే వాడు ఏమన్నాడంటే ఎలాగో డిఫరెన్స్ అనేది ఉండదు. ఒకవేళ ఆ డిఫరెన్స్ మెటీరియల్ డిఫరెన్స్ ఉంటే, మెటీరియల్ డిఫరెన్స్ ఉంటే ఓకేనా, అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి యాక్చువల్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటే, అది కూడా ఆ డిఫరెన్స్ మెటీరియల్ డిఫరెన్స్ అయితే దాన్ని కొద్దిగా నోటిఫై చేయమన్నాడు అంతే. ఓకేనా, సో ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా వెరిఫై చేయాలనేది మనకి చెప్పాడు. చూడండి, ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఆన్ ఆల్ డిపాజిట్స్. మా ప్రొవైడెడ్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనకి యూజ్ చేసిన లైన్ ఏంటంటే ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఆన్ ఆల్ డిపాజిట్స్ అన్నాడు. వాట్ డూ మీన్ బై ది వర్డ్ ప్రొవైడెడ్? ప్రొవైడెడ్ అనే పదానికి మీనింగ్ ఏంటి చెప్పండి? చెప్పండి, ప్రొవైడెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేసామా లేదా? పే చేయడం కాదమ్మా, ప్రొవైడెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్పెండిచర్ కింద బుక్ చేశారా లేదా అని అర్థం. అర్థమైందా మీకు? ప్రొవైడెడ్ అంటే ఎక్స్పెండిచర్ కింద బుక్ చేశారా లేదా అనేది మీనింగ్. ఇప్పుడు చదవండి, ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఆన్ ఆల్ డిపాజిట్స్ అప్ టు ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు అర్థమైందా మీనింగ్? ఇప్పుడు అర్థమైందా? సో అంటే డిపాజిట్స్ అన్నిటి మీద కూడా ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారా లేదా? ఒకవేళ ఏ డిపాజిట్ మీదైనా ఇంట్రెస్ట్ కనుక ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? బ్యాలెన్స్ షీట్లో నాకు డిపాజిట్స్ 100 crores ఉన్నాయమ్మా. బ్యాలెన్స్ షీట్లో డిపాజిట్స్ 100 crores ఉన్నాయి. ఓకే, నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ 90 crores మీద బుక్ చేశాను. దీనివల్ల నా ఇంపాక్ట్ ఏమవుతుంది? నెట్ ప్రాఫిట్ తగ్గుతుందా పెరుగుతుందా? నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది సార్. నెట్ ప్రాఫిట్ విల్ ఇంక్రీజ్. అంటే వచ్చే రిజల్ట్ నెట్ ప్రాఫిట్ కరెక్ట్ ఉంటుందా రాంగ్ ఉంటుందా? అన్ని డిపాజిట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టకపోతే, ప్రొవైడ్ చేయకపోతే రాంగ్ ఉంటుంది. అందుకనే చెప్పాడు వాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఆన్ ఆల్ డిపాజిట్స్ అప్ టు ది డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ డేట్ నున్న అన్ని డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేశారా లేదా అది ముందు మనం వెరిఫై చేసుకోవాలి. సో ఆల్ డిపాజిట్స్ మీద ఉంటే అప్పుడు ఏమవుతుంది? అది కరెక్ట్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో అప్పుడు నెట్ ప్రాఫిట్ కరెక్ట్గా ఉంటుంది. ఏవైనా డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ కనుక బుక్ చేయకపోతే
నెట్ ప్రాఫిట్ ఇన్ఫ్లేట్ అవుతుంది, పెరుగుతుంది. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ప్రాఫిట్. ఎస్ ఆర్ నో? అండ్ డిటర్మైన్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ ఎక్సెస్ ఆర్ షార్ట్ క్రెడిట్. ఎక్సెస్ ఆర్ షార్ట్ క్రెడిట్. నెక్స్ట్, interest rates are in accordance with the bank's internal regulations, RBI directions and agreements with the depositors. మనం ఇంట్రెస్ట్ బుక్ చేసేటప్పుడు అంటే డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ మనం పే చేసేటప్పుడు అది ఆర్బీఐ నోటిఫై చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా లేదంటే మన బ్యాంక్ వాళ్ళు నోటిఫై చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా అనేది మనం చూసుకోవాలి. జనరల్గా ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే బేస్ రేట్ అనేది వాళ్ళు నోటిఫై చేస్తారు. బేస్ రేట్ నోటిఫై చేస్తారు, ఎంసీఎల్ఆర్ ఒకటి నోటిఫై చేస్తారు, మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ అది కూడా నోటిఫై చేస్తారు. ఓకేనా? సో వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ డిఫరెన్స్ లోపు వాళ్ళు లెండింగ్ ఇచ్చుకోవచ్చు. లెండింగ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే డిపాజిట్స్ అయినా కూడా ఆ రేట్స్లో ఇవ్వాలి. ఓకేనా? సో అంటే ఒక్కో బ్యాంకు డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, లేకపోతే యూనియన్ బ్యాంకు, ఇలా డిఫరెంట్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, స్ప్రెడ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, సో ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకుని మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తాయి. ఓకేనా? అంటే అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ కూడా ఆర్బీఐ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో ఆ రేట్స్ మీద వాళ్ళు కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద వాళ్ళు ఇస్తారు. ఓకే. సో అది ఆ లెండింగ్ అనేది కరెక్ట్గా చేశారా లేదా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఇన్ రిలేషన్ టు ఫిక్స్డ్ డిపాజిట్స్ డిటర్మైన్ వెదర్ ది ఇంట్రెస్ట్ రేట్ ఇన్ అకౌంటింగ్ సిస్టమ్ ఈ సేమ్ యాజ్ మెన్షన్ ఇన్ ది ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్లో మనం డిపాజిట్ చేసినప్పుడు మనకి ఏమి ఇస్తారమ్మా వాళ్ళు? ఒక బాండ్ లాంటిది ఇస్తారు, తెలుసా మీకు? దాన్ని డిపాజిట్ సర్టిఫికెట్ అంటారు. డిపాజిట్ సర్టిఫికెట్ మీద ఏమేమి ఉంటాయి? మన నేము, అలాగే డిపాజిట్ అమౌంట్, అలాగే టెన్యూరు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే మెచ్యూరిటీ వాల్యూ. ఈ మెయిన్ ఐటమ్స్. సార్ నో డిపాజిట్ సర్టిఫికెట్ మీద మనకు ఉండాల్సిన నేమ్ ఉండాలి, అమౌంట్ ఉండాలి, టెన్యూర్ ఉండాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే మెచ్యూరిటీ వాల్యూ. ఫైనల్గా ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మనకి ఎంతకు వస్తుంది, ఎంత అమౌంట్ చేతికి వస్తుంది అనేది కూడా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అకౌంటింగ్ సిస్టంలో అంటే బ్యాంక్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సిస్టంలో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మ్యాచ్ అయితేనే కదా 5 years తర్వాత వాడికి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేది, సేమ్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. వాడికి ఇచ్చిన డిపాజిట్ సర్టిఫికెట్లోనేమో 10% అని రాశారు, కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసేటప్పుడు బై మిస్టేక్గా ఓకే 12% ఎంటర్ చేశారు. 12% ఎంటర్ చేశారు. ఓకే, లేదా 9% ఎంటర్ చేశారు. పై కేసులో ఎవరికి బెనిఫిట్ అవుద్ది? 12% కేసులో ఎవరికి బెనిఫిట్ అవుతుంది? కస్టమర్కి. 9% కేసులో బ్యాంక్ బెనిఫిట్ అవుతుంది. సో అంటే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయిగా. సో యాజ్ అన్ ఆడిటర్ మనని ఏం చేయమంటున్నాడంటే ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ రాకుండా, ఎవరూ నష్టపోకుండా నువ్వు ఆడిట్కి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ మీద ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే సిస్టంలో మెయింటైన్ చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయమని చెప్తున్నాడు మనకి. ఓకేనా? చెక్ చేస్తారా మీరు ఆడిట్కి వెళ్ళినప్పుడు? చేస్తారా చేయరా? చేయండి. ఆర్టికల్స్కి వెళ్తారు కదా, పాస్ అయ్యి అప్పుడు మీరు వెళ్ళి వెరిఫై చేయాలన్నమాట. డిపాజిట్ సర్టిఫికెట్స్ ఏమి ఇచ్చావు ఈ మంత్లో తీసుకురా, డిపాజిట్ సర్టిఫికెట్స్ తీసుకో. బ్యాంక్ సాఫ్ట్వేర్ నీకు లాగిన్ ఇస్తారు, అందులోకి వెళ్ళి డిపాజిట్ దాని మీద ఉన్న రేటు, డిపాజిట్స్ మీద ఉన్న రేటు, సిస్టంలో ఎంటర్ చేసిన రేటు కరెక్టా కాదా అనేది యూ హ్యావ్ టు వెరిఫై. ఓకేనా? నెక్స్ట్, సో ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. అలాగే మనకి సేవింగ్స్ బ్యాంక్స్ మీద సేవింగ్స్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఇస్తారు మన సేవింగ్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ మీద. సో అది ప్రతి అకౌంట్కి చెక్ చేయని అవసరం, ఎందుకంటే బ్యాంకుకి నెంబర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. సో అందుకని ఏదైనా టెస్ట్ చెక్ తీసుకుని మనం సేవింగ్స్ ఇంట్రెస్ట్ కరెక్ట్గా పే చేస్తున్నారా లేదా, ఓకేనా, అది మనం వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్,
ఇంటర్ బ్యాంక్ బ్యాలెన్సెస్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బుక్ చేశారా లేదా. ఓకేనా. ఇంటర్ బ్యాంక్ ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా తక్కువ ఉంటుంది, బయట మనం లోన్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే తక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఆ రేటు ప్రకారం వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారా లేదంటే కలెక్ట్ చేస్తున్నారా అనేది కూడా మనం చూసుకోమని చెప్తున్నాడు. సార్ ఇంటర్ బ్యాంక్ రేట్స్ ఆర్బీఐ స్పెసిఫై చేస్తుందా సార్, లేకపోతే వీళ్ళే డిసైడ్ చేసుకుంటారా? హెడ్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చెప్తారు నన్ను, హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్తారనమాట. ఇంటర్ బ్యాంక్ బ్రాంచ్ కాదు, ఐ మీన్ వేరే ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ అంటే వాళ్ళ టర్మ్స్ వాళ్ళే సెట్ చేసుకుంటారా సార్, ఆర్బీఐ ఇన్వాల్వ్ అవుతుంది? ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకేనా. వాళ్ళు ఏం చెప్తారు, ఆర్బీఐ మాత్రం ఏం చెప్తుందంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద తీసుకోండి అని చెప్తుంది అంతే, షార్ట్ టర్మ్ మీద. ఓకేనా. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా కొద్దిగా తక్కువకి ఇస్తారు, అంటే బయట వాళ్ళకి ఇచ్చే రేట్ కాకుండా బయటకి 8% ఇస్తాను అనుకో, వీళ్ళకి ఒక 1% తగ్గించేస్తారు. సో ఇప్పుడు నేను నా పేరు ఆంధ్ర బ్యాంక్ అనుకున్నాను, నాకు ఫండ్స్ కావాలి, నేను బారో చేయాలి, అయితే ఆర్బీఐ దగ్గర నుంచి బారో చేయొచ్చు, లేదంటే అదర్ బ్యాంక్స్ దగ్గర నుంచి బారో చేయొచ్చు. ఎస్బీఐ 7% ఆఫర్ చేస్తుంది, పక్కన యూనియన్ బ్యాంకు 6.9% ఆఫర్ చేస్తుంది. మీరు చెప్పండి ఇప్పుడు నేను ఏ బ్యాంక్ దగ్గర తీసుకుంటాను? యూనియన్ బ్యాంక్. అది. సో ఇది కూడా అంతే, ఇప్పుడు బ్యాంకు డబ్బులు కావాలన్నా బ్యాంక్ కూడా మనలాగే ఆలోచిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్యూ ఆర్ మెచ్యూర్డ్ టర్మ్ డిపాజిట్ షుడ్ బి ఎస్టిమేటెడ్ అండ్ ప్రొవైడెడ్ ఫర్. ఓకేనా. అంటే ఎప్పుడైతే డిపాజిట్స్ మెచ్యూర్ అయిపోతున్నాయో, అంటే ఈ ఇయర్లో మనకి డిపాజిట్స్ మెచ్యూర్ అయిపోయి ఏమున్నాయి, ఇప్పుడు 50th year వచ్చిందమ్మా, 50th yearలో ఒక 5 years FDs ఎన్ని మెచ్యూర్ అవుతున్నాయి ఈ ఇయర్లో అని మనం చూసుకోవాలి. డిపాజిట్స్ టు బి మెచ్యూర్డ్ ఇన్ దిస్ ఇయర్. సో చెక్ చేసుకొని ఈ ఇయర్లో ఏం మెచ్యూర్ అయిపోతున్నాయో చూసుకుంటే ముందే వాటికి ప్రొవిజన్ మనం మెయింటైన్ చేసుకోవాలి, అంతే కదా. అప్పటికప్పుడు మనం డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎస్ఆర్నో బ్యాంకులో ఒక 100 crores ఉన్నాయమ్మా. ఓకేనా. ఈ ఇయర్లో డిపాజిట్స్ మెచ్యూర్ అయిపోతున్నాయి, డిపాజిట్స్ మెచ్యూర్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటి, డిపాజిట్ హోల్డర్స్కి మనం డబ్బులు ఇవ్వాలి. 90 crores మనం డబ్బులు ఇచ్చేయాలనుకున్నాం, డిపాజిట్స్ మెచ్యూర్ వాల్యూ ఉంది. సో అప్పుడు మనకి మిగిలే క్యాష్ ఎంత, బ్యాంక్ వాళ్ళకి 10 crores మిగులుతాయి. ఎస్ఆర్నో 100 కోట్లు మన దగ్గర క్యాష్ ఉందమ్మా, డిపాజిట్ హోల్డర్స్ వాళ్ళు మెచ్యూర్ అయిపోతున్నారు 90 crores, వాళ్ళకి ఇచ్చేస్తే బ్యాంక్ దగ్గర ఎంత క్యాష్ ఉంటుంది, 10 crores ఉంటుంది. ఈ 10 crores వీళ్ళు లెండింగ్ ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే. అదే మనం ఇక్కడ ఈ 90 crores ఉన్న విషయం మర్చిపోయాం అనుకో, మనం 90 crores మనం పే చేయాల్సిన విషయం మర్చిపోయాం అనుకో, మనం మర్చిపోయి లెండింగ్ 70 crores చేసేసాం అనుకో, ఇప్పుడు మనం డిపాజిట్స్ ఏవైతే మెచ్యూర్ అయినాయో వాళ్ళకి హానర్ చేయగలమా పేమెంట్? నో సార్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. ఓకేనా. లైక్ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉంటాయి కదమ్మా, ఇన్సూరెన్స్లో మనం క్లెయిమ్స్ వస్తాయి, ఎన్ని క్లెయిమ్స్ వచ్చినాయో అవి ముందే మనం ఎస్టిమేట్ చేసుకోవాలి, ప్రొవిజన్ మెయింటైన్ చేయాలి. ఎస్ఆర్నో. అలాగే బ్యాంక్స్ కూడా అంతే, ఏవైతే మెచ్యూర్ అయిపోతున్నాయి ఈ సంవత్సరం వాళ్ళకి ముందే ప్రొవిజన్ పెట్టుకోవాలి. ఆ టైంకి కస్టమర్ వచ్చి నా డబ్బులు నాకు కావాలంటే వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకేనా. నెక్స్ట్, సో అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా చేంజ్ అయినాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ ని ఎలా వెరిఫై చేయాలో చెప్తున్నాడు చూడండి. ఎవాల్యుయేట్ ది ఇంటర్నల్ కంట్రోల్ రిలేటింగ్ టు ఎక్స్పెండిచర్స్ ఇంక్లూడింగ్ ఆథరైజేషన్ ప్రొసీజర్స్ and determine the nature, time and extent of audit procedures. Nature, time and extent of audit procedures. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ చేసేటప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ పెర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేయమని చెప్తున్నాడు మనల్ని. ఓకేనా. బ్యాంకుకి ఓకే, మనకి ఏటీఎం కార్డ్స్ పోస్టల్లో వేస్తారు కదమ్మా బ్యాంక్ వాళ్ళు, కొరియర్ చేస్తారు కదా మన ఇంటికి. సార్ ఇప్పుడు కొరియర్ ఛార్జెస్ పే చేయాలి బ్యాంక్ వాళ్ళు. ఓకే. పే చేసేటప్పుడు ఆథరైజేషన్ ఉందా, బ్యాంక్ మేనేజర్ సైన్ చేశారా లేదా, ఓకేనా. సో బిల్స్ ఉన్నాయా లేవా. అలాగే ఆ సెక్యూరిటీ గార్డ్ తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి వచ్చాడు,
డిపాజిట్ చేసినప్పుడు రిసిప్ట్ తీసుకొచ్చాడా తీసుకురాలేదా, ఆ రిసిప్ట్ మళ్ళీ బ్యాంక్ వాళ్ళు అక్కడ పెట్టాలి. ఆ బ్యాంక్లో కాంక్రెంట్ ఆర్డర్ కానీ స్టాట్యూటరీ ఆర్డర్ కానీ లేదంటే ఆ బ్యాంక్ ఆడిటర్స్ కానీ వాళ్ళు కంపల్సరీగా వాటిని వెరిఫై చేయాలి. ఓకేనా. లేకపోతే బ్యాంక్ ఒక అఫీషియల్ వచ్చారు, ఒక ఇంపార్టెంట్ కస్టమర్ వచ్చారు, ఓకేనా, అతనికి ఏదో సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. సో అటువంటి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. అలాగే బ్యాంకు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, బయట ఒక ఫ్లెక్సీ కట్టించాలి. వాళ్ళు గోల్డ్ రేటు ప్రతి బ్యాంకు 3,400 ఇస్తుంటే ఈ బ్యాంక్ వాళ్ళు 3,500 per గ్రామ్ లెండింగ్ ఇస్తున్నారు. అది హైలైట్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్కి ఆథరైజేషన్ ఉందా లేదా, ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అవన్నీ వెరిఫై చేయమని చెప్తున్నాడు. ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ అన్ని పెర్ఫెక్ట్గా ఉన్నాయనుకో ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ మనం అంత టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ కంట్రోల్స్ సరిగ్గా లేవు, ఎవరు పడితే వాళ్ళు ఎక్స్పెండిచర్ యూజ్ చేస్తున్నారు బ్యాంక్ అకౌంట్ నుంచి, దెన్ వీ హ్యావ్ టు వెరిఫై థరోలీ. దాని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా. లాస్ట్ ఇయర్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ 1 lakh ఉంది, ఇయర్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ 6 lakhs ఉంది. దాని అర్థం ఏంటి, వై అనేది మనం వెరిఫై చేయాలి. వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు సచ్ సిగ్నిఫికెంట్ డీవియేషన్స్, వై దేర్ ఈస్ ఎ డీవియేషన్. లాస్ట్ ఇయర్ 1 lakh ఎక్స్పెండిచర్ ఉంది ఆఫీస్ ఎక్స్పెండిచర్, ఈ సంవత్సరం ఏకంగా 6 lakhs ఉంది. ఎందుకని అంటే అంతమంది కస్టమర్స్ వచ్చారా, అంత మార్కెటింగ్ జరిగిందా, ఎందుకని బ్యాంక్ బిజినెస్ బాగా డెవలప్ అయిందా, డెవలప్ అయితే ఎక్స్పెండిచర్ ఉంటే ఓకే. బట్ బ్యాంక్ డెవలప్మెంట్ లేదు, బ్యాంక్ బిజినెస్ సేమ్ గానే ఉంది, సేమ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, సేమ్ డిపాజిట్స్ ఉన్నాయి, సేమ్ అడ్వాన్సెస్ ఉన్నాయి, బట్ ఎక్స్పెండిచర్ హెవీగా ఉంది. అటువంటిప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఇన్వెస్టిగేషన్, రీజన్స్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్, అనలిటికల్ రివ్యూ ప్రొసీజర్స్ చేయాలి, లైక్ సింపుల్ రేషియో బేసిస్ మీద. ఓకేనా. అలాగే ప్రతి ఎక్స్పెండిచర్స్కి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెండిచర్. ఓకేనా. సో ప్రతి ఎక్స్పెండిచర్ని ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకొని ఆ సేమ్ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా పెర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, మ్యాచ్ అవుతున్నాయా లేదా, అట్లీస్ట్ హైక్ ఉంటే మరీ హైక్ కాకుండా రీజనబుల్గా ఉన్నాయా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్. నెక్స్ట్, ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్, వీటిని ఎలా ఆడిట్ చేయాలి. ascertain compliance with various regulatory requirements for provisioning as contained in the various circulars. వాడు అన్న పదం ఏంటంటే ascertain compliance with the various regulatory requirements for provisioning as contained in the various circulars అని చెప్పాడు. రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కంప్లైంట్స్ చేయకపోతే వాట్ ఈస్ ద ఎఫెక్ట్, పెనాల్టీస్ ఏమైనా పడుతుంది, పెనాల్టీస్ అవన్నీ పడతాయి. వెరీ గుడ్. సో అందుకనే ముందే మనం బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలంటే అన్ని కాంప్లైన్సెస్ని, అన్ని రెగ్యులేటరీ ఆబ్లిగేషన్స్ని కాంప్లైన్స్ అయ్యారా లేదా అనేది వెరిఫై చేయాలి. ఓకేనా. అంటే వాళ్ళకి ఇచ్చిన సర్క్యులర్స్ ప్రకారం. ఓకే. వెరిఫై చేయకపోతే, కాంప్లైన్స్ చేయకపోతే దానికి తగ్గట్టు వాళ్ళు పెనాల్టీస్ అవి ఉంటాయి. సో దానికి తగ్గట్టు ప్రొవిజన్ మెయింటైన్ చేశారా లేదా అనేది మనం వెరిఫై చేయాలి. నెక్స్ట్, obtain an understanding as to how the bank computes the provision on standard assets, non-performing assets, వీటన్నిటి మీద. అంటే బ్యాంక్ వాళ్ళు స్టాండర్డ్ అసెట్స్ మీద వాళ్ళు ప్రొవిజన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అలాగే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎస్ కింద క్లాసిఫై చేశారు, వాటి మీద ఎలా ప్రొవిజనింగ్ మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం చూడాలంట. మనకి ఆల్రెడీ స్టాండర్డ్ అసెట్స్ మీద ప్రొవిజనింగ్ రేట్స్ తెలుసుగా, మనకి 0.4% అలాగా మనకి రేట్స్ తెలుసుగా. సో ఆ రేట్ ఆఫ్ ప్రొవిజనింగ్ ప్రకారం వాళ్ళు ప్రొవిజన్ మెయింటైన్ చేశారు లేదా, అలాగే వాళ్ళ క్లాసిఫికేషన్ ఎలా ఉంది, మనం చెప్పిన క్లాసిఫికేషన్ ప్రకారమే ఉందా లేదా, బ్యాంక్స్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం వాళ్ళు అసెట్స్ ని స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్ 1, 2, 3 ప్రకారం క్లాసిఫై చేశారా లేదా అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. అలాగే జనరల్ లెడ్జర్ ఓపెన్ చేసి, బ్యాంక్ ఒక జనరల్ లెడ్జర్ ఓపెన్ చేసి, ఓకేనా, అంటే వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసి అమౌంట్స్ అన్ని కూడా, అడ్వాన్సెస్ అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయా లేదా. లోన్ అగ్రిమెంట్లో 10 lakhs ఉంది, బ్యాంక్ అకౌంట్స్లో ఓకేనా 12 lakhs ఉంది లోన్.
ఓకేనా. సో అలా కాకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, లోన్ డాక్యుమెంట్స్ అలాగే బ్యాంక్లో ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉందా లేదా మనం వెరిఫై చేయాలి. జిఎల్ బ్యాలెన్సెస్ అంటారు, జనరల్ లెడ్జర్ బ్యాలెన్సెస్ అంటారు. ఓకేనా. సో వాటిని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, వెరిఫై చేయాలి. వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో లేదో మనం వెరిఫై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఎన్పిఏ కాంప్లైన్సెస్ అన్ని ఫాలో అయ్యారా. ఒక అకౌంట్ ఎన్పిఏ ఏంటంటే వాళ్ళు ఏం చేయాలంటే ప్రొవిజన్ ఒకటే మెయింటైన్ చేయడం కాదు, ప్రొవిజన్తో పాటు వాళ్ళు ఫాలో అప్ చేయాలి కస్టమర్ దగ్గర నుంచి. అంతే కదమ్మా. ఒక అకౌంట్ ఎన్పిఏ అయిపోయిందంటే ఏంటి, కస్టమర్ సరిగ్గా పే చేయట్లేదని అర్థం. సో ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ప్రొవిజన్ మెయింటైన్ చేసుకుంటూ కూర్చోవాలి, దాంతోపాటు ఏం చేయాలి, కస్టమర్ని ఫాలో అప్ చేయాలి. కస్టమర్ ఫాలో అప్ చేసి అతను ఇన్సిస్ట్ చేయాలి, రీపేమెంట్ చేసేలాగా ఇన్సిస్ట్ చేయాలి. ఒకవేళ అతని నుంచి రికవర్ అవ్వని పక్షంలో లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. అంటే కోర్ట్ నోటీస్ ఇవ్వడం, లీగల్గా ఇష్యూ చేస్తామని చెప్పి లీగల్గా ప్రొసీడ్ అవుతామని ముందే నోటీస్ ఇవ్వడం, లేదంటే తన సెక్యూరిటీస్ ఏమైనా ఉంటే మార్టిగేజ్ చేస్తామని నోటీస్ ఇవ్వడం. సో వాటిని ఎన్పిఏ రిక్వైర్మెంట్స్ అంటారు, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంటారు. ఓకేనా. సో అవి కూడా మనం ఫాలో అప్ చేస్తున్నారా లేదా అనేది మనం ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీలో చేయాలి, చూసుకోవాలి. నెక్స్ట్ ట్యాక్స్ కాంపిటేషన్ పర్ఫెక్ట్గా చేశారా లేదా. ఓకే. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి రిలేటెడ్ ఇన్కమ్ అంతా కూడా ఇన్కమ్ క్రెడిట్ అయిందా లేదా, ఎక్స్పెండిచర్ అంతా కూడా డెబిట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 1961 యాక్ట్ ప్రకారం వాళ్ళు ట్యాక్స్ కంప్యూట్ చేశారా లేదా, వాళ్ళు ట్యాక్స్ ఎలా కంప్యూట్ చేశారు, ఎలా అరైవ్ అయ్యారు అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే వాళ్ళకి ఎవరికి, బ్యాంక్ వాళ్ళకి ఆల్రెడీ ట్యాక్స్ ఆడిట్ జరుగుతుంది. మన యాజ్ అన్ ఆడిటర్ వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ చేస్తారు, ట్యాక్స్ ఆడిటర్స్ ఉంటారు, వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ చేస్తారు. దాన్ని మళ్ళీ మనం రీకంప్యూట్ చేసుకోవాలి, రీకంప్యూట్ చేసి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా. మనం ఆడిట్కి వెళ్ళినప్పుడు మనం కూడా ఒకసారి రీకంప్యూట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమైనా అదర్ ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఫాలో అయ్యారా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ అదర్ ప్రొవిజన్స్ ఏమైనా మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళతో, మనకి తెలిసిన ఏమైనా ఉంటే బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేసి, ఓకేనా, సో ఆ ప్రొవిజనింగ్ మెయింటైన్ చేసుకోమని వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి. ఓకేనా. సో దీస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఫర్ ఆడిట్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్. ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ ఇవన్నీ కూడా బ్యాంకుకి లిటిగేషన్స్ ఉన్నప్పుడు, ఎవరైనా లోన్లు కట్టినప్పుడు, ఓకేనా, వాటిల్లో మనకి ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా బ్యాంక్ కామన్ అమ్మ. ప్రొవిజన్ అండ్ కాంటింజెన్సీస్ అనేది బ్యాంక్కి కామన్, ఎందుకంటే లెండింగ్ బిజినెస్ అంటేనే ప్రొవిజన్స్ అండ్ కామన్. ఓకేనా. మనం ఒక 10 మెంబర్స్కి లెండింగ్ చేసామంటే దేర్ ఈస్ 100% ఛాన్స్ ఫర్ వన్ అకౌంట్ బికమింగ్ బ్యాడ్ డెబ్ట్. సో బ్యాంక్ వాళ్ళకి ప్రొవిజన్స్ అండ్ కాంటింజెన్సీస్ అనేది వెరీ కామన్. ఓకేనా. సో యాజ్ అన్ ఆడిటర్ మనం అంత కామన్ థింగ్ని మనం పర్టికులర్గా వెరిఫై చేయాలి. బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎన్పిఏ ప్రొవిజనింగ్ ఒకసారి మనం వెరిఫై చేయాలి. ఓకేనా. రైట్. దిస్ ఆర్ ది ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది బ్యాంక్ ఆడిట్. ఓకే. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఎంసీక్యూస్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సార్ ఇంకా ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్స్ చెప్పలేదు సార్.